హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కథలో ఉన్న క్యారెక్టర్ ఎమోషన్స్ మీకు కరెక్ట్గా రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 37. మరికొన్ని రోజుల తర్వాత దీక్ష వాళ్ళ పెళ్లి ఫోటోలు చూసుకుంటూ మరో వారం రోజుల్లో మా మొదటి పెళ్లి రోజు రాబోతుంది. యష్కి పెళ్లి రోజు అసలు గుర్తు ఉండకపోవచ్చు అని బాధపడుతూ ఆ ఫోటోలు చూస్తుంటుంది. ప్రతాప్ గారు లల్లి పద్దు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా యష్ బయట నుంచి వస్తూ కొన్ని షాపింగ్ వస్తు తీసుకొచ్చి, అమ్మ, నాన్న, లల్లి, మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అంటూ వాళ్ళకిస్తాడు. యష్ గొంతు విని దీక్ష ఆ ఫోటో ఆల్బమ్ పక్కకు పెట్టి బయటకు వస్తుంది. అబ్బో, ఏంటన్నయ్య, ఎప్పుడు లేనిది ఈసారి మా అందరికి బట్టలు తీసుకొచ్చావు అని అడుగుతుంది లల్లి ఆ బట్టల్ని చూస్తూ. ఈ మధ్యే కదా నేను కాస్త సంపాదనలో పడింది, ఆ సంతోషంతో మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాను అంటాడు యష్. యష్ అంత బాధ్యతతో వారికి బట్టలు తీసుకురావడం చూసి దీక్ష కూడా సంతోషపడుతుంటుంది. పద్దు తన చీర చూసుకుంటూ, చీర చాలా బాగుందిరా అని అంటుంది. నా డ్రెస్ కూడా బాగుందన్నయ్య అని అంటుంది లల్లి. ప్రతాప్ గారు కూడా కొడుకు తెచ్చిన బట్టలు చూసుకొని యష్ చేతిలో ఇంకొక ప్యాకింగ్ కవర్ ఉండటం చూసి, అవి ఎవరికిరా అని అడుగుతాడు, కోడలికి కూడా తెచ్చాడన్న ఆశతో. దీక్ష కూడా తనకే తెచ్చాడేమోనన్న ఆశతో వాటి వైపు చూస్తుంటుంది. యష్ ఆ కవర్ చూసుకొని, ఇవి నా కోసం తెచ్చుకున్నవి నానా అని అంటాడు. అదేంటి మాకు తెచ్చావు, నువ్వు తెచ్చుకున్నావు, మరి దీక్షకు తేలేదేంటి అని అడుగుతాడు ప్రతాప్ గారు. యష్ దీక్ష వైపు కాస్త కోపంగా చూసి, తనకి నేనెందుకు తెస్తాను, తను ఆల్రెడీ జాబ్ చేసుకుని సంపాదించుకుంటుంది కదా, తనకు కావాల్సినవి తనే కొనుక్కుంటుంది అని అంటాడు. దీక్ష ఆశ నిరాశగా మిగిలిపోతూ చూస్తుంటుంది. అదేమిట్రా అలా అంటావు, మా అందరికి తెచ్చినప్పుడు తనకు కూడా తెస్తే పోయేది కదా, తను సంపాదిస్తుందన్న మాటే కానీ తనకంటూ ఏమీ ఉంచుకోకుండా తన జీతం అంతా ఇంట్లోకే ఇస్తుంది అని అంటాడు ప్రతాప్ గారు. ఇంట్లోకి తన జీతం ఎవరిమ్మన్నారు, ఇచ్చినా మీరెందుకు తీసుకుంటున్నారు, ఇక నుంచి తీసుకోకండి అని చెప్పి ఆ బట్టల కవర్ తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. పద్దు దీక్ష వైపు కాస్త సీరియస్గా చూస్తూ, అందుకే చెప్పాను ఎలాగైనా వాడిని నీ వైపుకు తిప్పుకోమని, పెళ్ళయి సంవత్సరం కావస్తున్నా నీ మొగుడికి దగ్గర కాలేకపోయావు అని అంటుంది. తప్పు నీ కొడుకు దగ్గర పెట్టుకొని దీక్షను అంటావేంటి పద్దు అని ప్రతాప్ గారు భార్య మీద సీరియస్ అవుతాడు. అబ్బా, మీరొక్కరు, కోడల్ని ఒక్క మాట అననివ్వరు అని పద్దు కోపంగా బట్టలు తీసుకుని లోపలికి వెళ్తుంది. లల్లి కూడా ఏమీ మాట్లాడలేక తన డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు మావయ్య గారు నా గురించి అత్తయ్య గారితో గొడవ పడతారు, అత్తయ్య గారి మాటలు నాకు అలవాటైపోయాయి, మీరు అత్తయ్య గారిని ఏమీ అనకండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది దీక్ష. ప్రతాప్ గారు బాధగా కూర్చొని పోతారు. దీక్ష లోపలికి వెళ్ళేసరికి యష్ ఆ కవర్ని లోపల పెట్టి లాక్ చేస్తుంటాడు. నీ భార్యగా కాకపోయినా నీ స్నేహితురాలిగా అయినా నాకేమైనా తీసుకురావచ్చు కదా యష్ అని అడుగుతుంది దీక్ష. యష్ వెనక్కి తిరిగి, స్నేహానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా, మితిమీరిన స్నేహం కూడా మంచిది కాదు, అందుకే స్నేహితురాలిగా కూడా నీకు ఏమీ తీసుకురాలేదు అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. దీక్ష తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు శృతితో పాటు తనకు కొనిపెట్టిన గాజులు తీసి చూస్తుండిపోతుంది. యష్ స్నానం చేసి టవల్ నడుంకి కట్టుకొని ఇంకొక టవల్తో జుట్టు తుడుచుకుంటూ వచ్చి తను రూములోనే ఉండటం చూసి సిగ్గు ఇబ్బందితో టవల్ మీద వేసుకుంటాడు. దీక్ష కూడా అది గమనించి తలదించుకుంటుంది. నేను స్నానానికి వెళ్ళిన విషయం నీకు తెలుసు కదా, ఇంకా రూమ్లో ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. సారీ, ఇప్పుడు వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఆగు అంటాడు. దీక్ష ఆగి వెనక్కి చూస్తుంది. ఇప్పటికి నాకు ఎన్ని సారీలు చెప్పి ఉంటావు అని అడుగుతాడు. ఏమో, లెక్క పెట్టుకోలేదు అని అంటుంది. అయితే ఈసారి నుంచి లెక్క పెట్టుకొని రామకోటి రాసుకున్నట్టుగా నాకు చెప్పే సారీలు రాసుకో అని అంటాడు. దీక్ష మౌనంగా విని తిరిగి వెళ్ళబోతుంటే, నిన్నెవరు వెళ్ళమన్నారని వెళ్తున్నావు అని అడుగుతాడు. దీక్ష మళ్ళీ ఆగి వెనక్కి చూసి, అంటే ఎలాగూ వెళ్ళమంటావు కదా అని వెళ్తున్నాను అని అంటుంది. యష్ తన దగ్గరకు వచ్చి మీద ఉన్న టవల్ తీస్తాడు. అలా ఎందుకు చేస్తున్నాడో తెలియక దీక్ష ఇబ్బందిగా తలదించుకుంటుంది. టవల్ తన చేతికిచ్చి, నా తల తుడువు అని అంటాడు. తను ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంటుంది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి తల తుడమంటే నీ పెళ్ళం ఉంది కదా, ఇంకా నాకెందుకు చెప్తున్నా ఇలాంటి పనులు అని తిట్ల భారత మొదలు పెడుతుంది. ఆ తిట్ల భారత వినలేక నిన్ను తుడవమంటున్నాను, వచ్చి తుడువు అంటూ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న స్టూల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. దీక్ష చేతిలో ఉన్న టవల్ తీసుకుని వచ్చి ఏదో గొప్ప వరం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ యష్ తల తుడుస్తుంటుంది.
జుట్టు రాలకుండా చిన్నగా తుడువు. నా అందానికి అసలు కారణం నా జుట్టే అంటాడు. సరే అంటూ నిదానంగా తుడుస్తూ, స్నేహితులతో ఇలా తలను కూడా తుడిపించుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. యష్ తనని అద్దంలోంచి చూస్తూ, తర్వాత ఆలోచించవచ్చు, ముందు కానివ్వు అని అంటాడు. సారీ, కానిస్తాను అని అంటుంది తుడుస్తూ. చీటికి మాటికి సారీలు మాత్రం బాగా చెప్తావే అంటూ స్నేహితురాలతో తలను తుడిపించుకుంటాడు. డౌట్ లేదు, యష్ నాకు దగ్గర అవుతున్నాడు అనుకుంటూ దీక్ష సంతోషపడుతుంటుంది. మరుసటి రోజు ప్రతాప్ గారు ఫోన్ మాట్లాడుతుంటే పద్దు పక్కనే కూర్చొని ఆ మాటలు కుతూహలంగా వింటుంటుంది. అబ్బాయి సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి ఈ సంబంధం మా వైపు నుంచి సమ్మతమే. ఇక మా అమ్మాయి పేరు మీద 4 ఎకరాల పొలం ఉంది. అది కట్నంగా ఇస్తాము. కాస్తో కూస్తో బంగారం పెడతాము. అమ్మాయి ఫోటో మీకు పంపించాను కాబట్టి మా విషయాలు మీకు అన్నీ నచ్చితే మీరు పెళ్లి చూపులకి రావచ్చు అని చెప్తాడు ప్రతాప్ గారు. సరేనండి, మరో 2 రోజుల్లో పెళ్లి చూపులకు వస్తాం. మిగతా విషయాలు అప్పుడే మాట్లాడుకుందాం అని అటు నుంచి సమాధానం వినిపిస్తుంది. మంచిదండి, ఉంటాము అని ప్రతాప్ గారు ఫోన్ పెట్టేస్తారు. ఏమన్నారండి, పెళ్లి చూపులకు వస్తానన్నారా అని అడుగుతుంది పద్దు. మరో 2 రోజుల్లో వస్తానన్నారు అని అంటాడు ప్రతాప్ గారు. పద్దు సంతోషపడుతూ, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల్లో సంపాదిస్తున్నాడంట. ఈ సంబంధం కుదిరితే బాగుండు అని అంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను పద్దు. దాదాపుగా ఈ సంబంధం సెటిల్ అయిపోతుందిలే. నువ్వు వరీ అవ్వకు, మనం కోరుకున్నట్టే లల్లి జీవితం బాగుంటుంది అని అంటాడు. అనుకున్నట్టుగానే మరో 2 రోజుల్లో లల్లికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడంతో అత్త కోడలు హడావిడి పడుతూ కిచెన్లో పకోడీ చేస్తుంటారు. వాళ్ళ స్నేహితురాలు ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి లల్లి బయటికి వెళ్ళింది అత్తయ్య గారు. ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది దీక్ష నూనెలో పకోడీ వేస్తూ. ఏమోనమ్మా, నేను కూడా అదే చూస్తున్నాను. వచ్చేస్తుండొచ్చు, రాగానే తన్ని రెడీ చెయ్యి అంటూ పద్దు ఉల్లిపాయలు కట్ చేస్తుంటుంది. ఒరే యష్, నువ్వు వెళ్ళి 2 కేజీల స్వీట్ తీసుకొనిరా అని ప్రతాప్ గారు యష్కి చెప్తాడు. అలాగే నాన్న, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి యష్ బయటికి వెళ్ళిపోతాడు. యష్ ఒక బేకరీకి వెళ్ళి స్వీట్ తీసుకొని బయటికి వచ్చి బండి స్టార్ట్ చేస్తున్న టైంలో దీక్ష దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దీక్ష అని అడుగుతాడు. ఎక్కడున్నావు యష్ అని అడుగుతుంది. ఇప్పుడే స్వీట్ తీసుకొని బయలుదేరుతున్నాను, నువ్వు ఫోన్ చేశావు అని అంటాడు. నీ వాట్సాప్కి ఏదైనా ఫోటో వచ్చిందేమో చూడు యష్ అని అంటుంది కంగారుగా. ఏ ఫోటో వస్తుంది అని అడుగుతాడు అర్థం కానట్టుగా. ఒక్కసారి చూడు యష్ అంటుంది అంతే కంగారు పడుతూ. చూస్తానుండు అంటూ యష్ వాట్సాప్ ఓపెన్ చేస్తే లల్లి సందీప్ను పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళ పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోతూ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని వదిలేస్తాడు. చూసావా యష్ అని అడుగుతుంది దీక్ష కంగారు పడుతూనే. చూశాను, కానీ నేను చూస్తున్నది నిజమేనా? అసలు లల్లి ఇలా ఎలా చేయగలిగింది అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. అంతలో లల్లి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. నువ్వు ఫోన్ కట్ చేయ దీక్ష, లల్లి ఫోన్ చేస్తుంది అని యష్ లల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, లల్లి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంటి దగ్గర నీకు పెళ్లి చూపులు ఏర్పాటు జరుగుతుంటే ఈ సందీప్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు కోపంగా. సందీప్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో పెళ్లి కూతురుగా మెడలో తాళి కట్టించుకున్న లల్లి యష్ కోపాన్ని చూసి బాధతో కన్నీళ్ళు పెడుతుంటే తన పక్కన కూర్చున్న సందీప్ ఆప్యాయంగా తన భుజం చుట్టూ చేయి వేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, బాధని దిగమింగుకొని ముందు మీ అన్నయ్యతో మాట్లాడు అని సముదాయిస్తాడు. లల్లి కన్నీళ్ళు తుడుచుకొని, నేను అడ్రస్ షేర్ చేస్తానన్నయ్య, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి అడ్రస్ షేర్ చేస్తుంది. యష్ ఆ అడ్రస్ చూసి కోపంగా బండి స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తుంటాడు. లల్లి ఏడుస్తుంటే సందీప్తో సహా అతని తల్లిదండ్రులు కూడా తనని సముదాయిస్తుంటారు. అదే సమయంలో యష్ ఆవేశంగా వచ్చి వాళ్ళిద్దరినీ పెళ్లి బట్టలు చూసి తన చెల్లెలి భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తున్న సందీప్ని ఇంకా కోపంగా చూస్తూ రేయ్ అని పిలుస్తాడు. దాంతో అందరూ కంగారుగా యష్ వైపు చూస్తారు. యష్ ఆవేశంగా సందీప్ దగ్గరికి వచ్చి, నా చెల్లెలకి ఏ మాయ మాటలు చెప్పి తనని పెళ్లి చేసుకున్నావు అంటూ సందీప్ చొక్కా పట్టుకొని గుంజుతాడు. అది చూసి లల్లి, సందీప్ తల్లిదండ్రులు ఇంకా కంగారు పడుతూ యష్కి అడ్డొస్తుంటారు. ఆవేశంలో ఉన్న యష్ సందీప్ చెంపన గట్టిగా కొడతాడు. అన్నయ్య ఆగు అంటూ లల్లి యష్ని వెనక్కి నెట్టి, ఇందులో సందీప్ది ఎలాంటి తప్పు లేదు, నేనే సందీప్ని వెతుక్కుంటూ వచ్చి ఈ పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు లల్లి? అమ్మా నాన్న నీకు ఒక సాఫ్ట్వేర్ వ్యక్తితో సంబంధం చూశారు. అన్ని విధాలా ఆ సంబంధం నీకు తగినది పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తే నువ్వు ఈ అనామకుని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ యష్ ఆవేశపడతాడు. ప్లీజ్ అన్నయ్య, కాస్త నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో అని బతిమలాడుతుంది లల్లి.
లేదు, నీకు జరిగింది పెళ్ళే కాదు, ఇతను నీ భర్తగా ఒప్పుకోను అంటూ మధ్యతరగతి కంటే తక్కువగా కనిపిస్తున్న ఆ ఇల్లుని కోపంగా చూస్తూ, నువ్వు ఇలాంటి ఇంటికి కోడలిగా రావడం ఏంటి లల్లి? నీ భవిష్యత్తు మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలీదా అని అడుగుతాడు. మీ అందరికీ నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అన్నయ్య. కానీ నేను ఈ పెళ్లి చేసుకుని తీరాలనుకున్నాను. సందీప్ ఇప్పుడు నా భర్త. ఇది నా కుటుంబం. దయచేసి ఈ బంధాన్ని ఒప్పుకో అన్నయ్య అని అంటుంది. వీలేదు, నీ మెడలో ఉన్న తాళి తెంపి ఆ పెళ్లి చూపులో కూర్చోబెడతాను అంటూ లల్లి మెడలో ఉన్న తాళిని తెంపబోతుంటాడు. అన్నయ్య ఆగు అంటూ లల్లి ఆ తాళిని తెంపనివ్వకుండా ప్రయత్నిస్తుంటుంది. అందరూ కూడా అడ్డుపడుతున్నా వినకుండా, ఈ తాళిని నీ మెడలో ఉండటానికి వీల్లేదు, ఇలాంటి వాడు నీ భర్త ఏంటి అని ఆవేశంగా యష్ ఆ తాళి తెంపబోతుంటే, అప్పటి వరకు ఓపిక పట్టిన లలి ఇక ఆగలేక యష్ చెంపన గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకి యష్ కాస్త దూరంలో పడతాడు. లల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, ఆ సాఫ్ట్వేర్ సంబంధం వచ్చింది నా అందాన్ని చూసో నా చదువు చూసో కాదన్నయ్య. నా పేరు మీద 4 ఎకరాల పొలం ఉందనుకొని అది కట్నంగా ఇస్తాననుకొని వస్తున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా యష్ షాక్ అవుతూ శృతిని బయటికి పంపించడానికి తన పేరు మీద లల్లి పేరు మీద ఉన్న పొలాల్ని అమ్మటం గుర్తు తెచ్చుకుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ సమీక్షను తెలియజేయాలని కోరుకుంటున్నాను. దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.